నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా పర్యటన చేస్తున్నారు, చాలా విదేశీ పర్యటన చేశారు. ఈ 12 సంవత్సరాల్లో ఆయన తిరగనటువంటి దేశం లేదు, అలా తిరుగుతున్నారు. అయితే ప్రతి చోట కూడా ఏదో ఒక ప్రయోజనం ఖచ్చితంగా భారతదేశానికి లభించేలా చూసుకోవడం ఆయన పర్యటనలో ఉన్నటువంటి విశేషం. రీసెంట్గా దాదాపు భారతదేశానికి 3000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సీషెల్స్ అనేటటువంటి ఒక దేశానికి, దేశం అంటే ఒక చిన్న ద్వీపం లాంటిది, చాలా ద్వీపాలు ఉంటాయి అక్కడ, అందులో ఒక ప్రధానమైనటువంటి ద్వీపం. అక్కడ ఉన్నటువంటి ప్రజలు 120,000 మంది మాత్రమే. అటువంటి చోటకి వెళ్ళి అక్కడ దాదాపు 3 రోజుల పాటు ఆయన అక్కడ గడిపారు. ఊరికి ఎందుకు వెళ్తారు? ఏదో ఒక ప్రయోజనం ఉండాలి. ఏమిటా ప్రయోజనం అని ఆలోచిస్తే చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయోజనాలు మనకు కనిపిస్తాయి. అది యాదృచ్ఛికమైనటువంటి పర్యటన కాదు. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఒకసారి ఆ ద్వీపానికి వెళ్ళారు, ఇది 2వ సారి వెళ్ళటం ఆయన. అక్కడ ఉన్నటువంటి వనరులు ఏమిటి, అక్కడ భారతదేశం ఏం చేయబోతోంది? మనకి మిత్రుల కంటే శత్రువులే ఎక్కువ ఉన్నారు, మన చుట్టూ శత్రువులే. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇటువైపు నుంచి నేపాల్, చైనా, వరుసన ఇవన్నీ కూడా మనకి చుట్టూ ఉన్నవన్నీ కూడా శత్రు దేశాలే. అమెరికాకి ఏ విధంగానైతే అనేక చోట్ల, ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్లో వాళ్ళకి ఏ విధంగా సైనిక స్థావరాలు ఉన్నాయో, ఎక్కడి నుంచి ఎక్కడికి అటాక్ చేయాలన్నా కూడా అవకాశం ఉండే పరిస్థితులు ఏవైతే యుఎస్ కల్పించుకుందో, అదే పద్ధతిలో భారతదేశం కూడా ముందుకెళ్ళబోతోందా అనేటటువంటి సందేహం డెఫినెట్గా కలగక మానదు. ముఖ్యంగా చైనా నుంచి మనకి రాబోయేటటువంటి థ్రెట్ ఏదన్నా ఉంటే, ఒకవేళ దాన్ని ఎదుర్కొనేందుకు ధీటుగా ప్రధానమంత్రి మోడీ ఈ పర్యటన సాగించారు అనేది నిపుణుల యొక్క మాట. అయితే ఇది ఎంతవరకు వాస్తవం, ఏ ఉద్దేశంతో మోడీ 3 రోజులు అక్కడ గడిపారు అంత చిన్న ద్వీపకల్పంలో, ఆయన ఆలోచనలు ఏమిటి, ఏం చేయదలుచుకున్నారు? చైనాకి మనం ఏ విధంగా చెక్ పెట్టే అవకాశం ఉంది అక్కడ మనం కనుక సైనిక స్థావరం ఏర్పాటు చేసుకోగలిగితే? ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ అంతర్జాతీయ విశ్లేషకులు ప్రసాద్ పేకేటి మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ అంశానికి సంబంధించినటువంటి వివరాలు, విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం ప్రసాద్ గారు. శివప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. ఏంటి సార్, ప్రధానమంత్రి మోడీ గారిని అంత చిన్న ద్వీపకల్పానికి పంపించి 3 రోజులు అక్కడ అట్టి పెట్టారు? ఆయన ఎప్పుడో ఫస్ట్ ప్రధానమంత్రి అయిన కొత్తలో ఒకసారి వెళ్ళినట్టు గుర్తు నాకు. ఆ తర్వాత మళ్ళీ ఇంతకాలానికి, ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ ద్వీపకల్పాన్ని విజిట్ చేయాలనేటటువంటి ఆలోచన మోడీ గారికి కలిగింది. ఏమిటి దీని వెనకాల ఉన్నటువంటి కారణం ఏమిటి, ఏమిటి ఆయన ఆలోచనలు? చైనా లక్ష్యంగా ఆయన పర్యటన సాగింది అనేది వస్తున్నటువంటి ఒక నిపుణుల యొక్క మాట. మీ నైపుణ్యం ప్రకారం, మీ నిపుణతతో మీరు దాన్ని విశ్లేషిస్తారని మేము ఆశిస్తున్నాం. అంటే శివప్రసాద్ గారు, ఎవరైనా దేశాధినేత విదేశాలకు వెళ్ళారంటే 3 ముఖ్య ఉద్దేశాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే దౌత్య పరంగా ఒకటి, వాణిజ్య పరంగా ఒకటి, రక్షణ పరంగా ఇంకోటి. అంటే రక్షణ పరంగా అంటే వ్యూహాత్మకంగా కూడా ఉంటుంది దాంట్లో. అయితే ఇక్కడ చూసుకోవాల్సిన అంశం ఏంటంటే, చాలా చిన్న దేశము, మన భాగ్యనగరంలో వనస్థలిపురమో లేకపోతే కుక్కడపల్లిలో ఉన్నంత జనాభా కూడా ఉండదు అక్కడ. సో అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, అందు గురించి వాణిజ్య పరంగా, దౌత్య పరంగా పెద్దగా ఏమి ఉండదు. కానీ మనకి రక్షణ పరంగా, వ్యూహాత్మకంగా ఏంటి అనేది మనం ఆలోచించుకుంటే అండి, ఈ చైనా వాళ్ళకి విస్తీర్ణవాదం, ఎక్స్పాన్షనిస్ట్ యాటిట్యూడ్ వాళ్ళది. అంటే ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అన్న వాళ్ళ ఉద్దేశం. అయితే వాళ్ళు ఒకటేంటంటే, భారత్ కూడా ఆర్థిక పురోగతి చెందుతూ ఇంకా ముందుకు వెళ్తున్న తరుణంలో ఎలాగైనా భారత్ ని పైకి రానివ్వకుండా చుట్టుముట్టి ప్రయత్నము, చికాకు పెట్టే ప్రయత్నాల్లో చైనా చేస్తోంది, ఇంకో పక్క యుఎస్ డీప్ స్టేట్ కూడా చేస్తున్నారండి. అయితే ముఖ్యంగా ఏంటంటే, భారత్ కి చుట్టుముట్టి ఎక్కడెక్కడ ఈ స్థావరాలు ఉన్నాయో, అంటే ఎస్పెషల్లీ మన పోర్ట్స్ కానివ్వండి, ఎయిర్పోర్ట్లు కానివ్వండి, దాంట్లో చైనా వాళ్ళు వాళ్ళ బేస్ ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా మనకి చూసుకుంటే, ఒక పక్క బంగ్లాదేశ్, ఇంకో పక్క
పాకిస్తాను వీటిలలో వాళ్ళు బాగా, అంటే పాకిస్తాన్ లో చూసుకుంటే సీపేక్ రోడ్ అంటున్నారు, గ్వాదర్ పోర్ట్ అంటున్నారు. అలాగే ఇప్పుడు బంగ్లాదేశ్ లో కూడా ఈ మధ్య ఒక పోర్ట్, దాని మీద కూడా కంట్రోల్ తెచ్చుకున్నారు. ఇంకా ఇప్పుడు చూసుకుంటే శ్రీలంకలో కూడా ఒక పోర్ట్ తీసుకున్నారు, హంబన్తోట పోర్ట్. ఇంక ఇప్పుడు చిట్టగాంగ్ లో మనం చూసాము. సో అలా చుట్టిముట్టి భారత్ ని చికాకు పెట్టి భారత్ రావాల్సిన మనకి వాణిజ్య పరంగా కానివ్వండి, లేకపోతే మనకి ఆయిల్ అండ్ గ్యాస్ కానివ్వండి, ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, ఏవైనా అవుతుంటే వాటిని అడ్డు పెట్టే స్ట్రాటజీ వాళ్ళు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారండి. అయితే భారత్కి ఏంటంటే అతి ముఖ్యమైనది చూసుకుంటే వాణిజ్యపరంగా దౌత్యపరంగా కాకుండా చుట్టుపక్కల దేశాలతో సాంస్కృతిక పరంగా కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయండి. మీరు మనం చూసుకుంటే ఇప్పుడు ఇండోనేషియా ఉంది, వాళ్ళతో మనకు మంచి రిలేషన్ ఉంది. అలాగే సింగపూర్, ఇటుపక్క వచ్చేసరికి ఒమాన్, మారిషస్, షీషెల్స్. సో షీషెల్స్ కి కూడా ఇక్కడ స్ట్రాటజీ ఏంటంటే మనకి అది ఈ ఒమాన్ కి దానికి దగ్గర అవుతుంది. అదే కాకుండా ఈ సొమాలియా నుంచి పైరేట్స్ ఉంటారు కదా, దొంగలు, వాళ్ళు వీళ్ళని అటాక్ చేయడము, లేకపోతే వస్తున్న వాటి మీద దొంగలించడము, లేకపోతే దారి మరలించడము, లేకపోతే వాళ్ళని కిడ్నాప్ చేయడము, ఇటువంటి ప్రయత్నాలు అన్ని చేస్తూ ఉంటే అలా కాకుండా మనకు అక్కడ ఒక బేస్ ఏర్పరచుకునే ప్రయత్నాలు మనం చేస్తున్నామండి. సార్ హౌతీలు కూడా దాదాపు అక్కడ ఆ ప్రాంతంలో బాగా ఎక్కువగా ఉంటారని. అవును అవును, హౌతీలు లేకపోతే వీళ్ళందరూ ఈ గజ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. అయితే సీషెల్స్ కి మనకి అంత చిన్న ప్రదేశం అయినప్పటికీ ఇప్పుడు జనాభా ప్రదేశంతో సంబంధం లేదు, స్ట్రాటజికల్లీ ఎంత ఇంపార్టెంట్, వ్యూహాత్మకంగా జియో పాలిటిక్స్ లో ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది చూసుకుంటే అండి, ఒక పక్క మనము వాయిస్ ఆఫ్ సౌత్ అంటున్నారు. అంటే ఈ డెవలప్డ్ నేషన్స్ కాకుండా మనము ఇప్పుడు మన యూనిపోలర్ వరల్డ్ ఉండేది బైపోలర్ వరల్డ్ అవుతుంది. అంటే చైనా, యుఎస్, దాని నుంచి మల్టీపోలర్ వరల్డ్ అంటున్నారు. అంటే ఆ మల్టీపోలర్ వరల్డ్ లో భారత్ ఒక ముఖ్యమైన పాత్ర వహించబోతోంది. ఈ అభివృద్ధి చెందుతూ లేకపోతే వెనుకబడ్డ దేశాలు అవన్నీ ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న దేశాలు ఇవి, లేదా ఆఫ్రికా లాంటి దేశాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, వాళ్ళందరికీ ఒక మంచి వాయిస్ గా మనము ముందుకు వస్తున్నామండి. అంటే చైనా వాళ్ళు చూసుకుంటే ఏంటి, వాళ్ళు ఏంటంటే ఎప్పుడైనా సరే వాళ్ళకి అక్కడ వాణిజ్య పరంగా ఏం లాభం చేకూరుతుందో ఆ ప్రదేశానికి వెళ్ళడము, వాళ్ళకి చాలా అక్కడ ఉండే రాజకీయ నాయకులకి వాళ్ళందరికీ బాగా డబ్బులు తినిపించడము, లేదు అక్కడ వాళ్ళకి సంబంధించిన రోడ్లు వేసుకోవడము, అక్కడ ఉన్న వనరుల్ని అన్నిటిని దోచుకోవడము, తద్వారా ఆ దేశంలో ఉండే వాళ్ళు చైనా మీదనే ఎక్కువ వాళ్ళు డిపెండ్ అయ్యేటట్టు చేసుకోవడం, అది వాళ్ళ ధోరణి. సో ఆ ధోరణి కాకుండా భారతదేశం ఏంటంటే అందరూ బాగుండాలి, సర్వే జనా సుఖినో భవంతు అని అనుకుని, అక్కడ మనకి ఎలా ఉంటుందంటే వాళ్ళకి స్కూళ్ళు లేకపోతే ఈ టెక్నాలజీ పరంగా వెనకాల పడతారు కదా, ఆ దాంట్లో ఏంటంటే వాళ్ళకి కూడా మన టెక్నాలజీ లేకపోతే యూపీఐ లేకపోతే ఇటువంటి డిజిటలైజేషన్, లేకపోతే అక్కడ మన సంస్థలు, ఇంటర్నెట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఎయిర్టెల్, టెలికమ్యూనికేషన్, వీటిలలో వాళ్ళకు కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు మనం చేస్తున్నాం. అయితే షీషెల్స్ లో చూసుకుంటే ఇప్పుడు మనం యూపీఐని అక్కడ తీసుకెళ్తున్నాం అండి. అంటే చైనా వాళ్ళు కూడా అక్కడ వచ్చే ప్రయత్నాలు చేస్తుంటే మనం అడ్డుకుంటున్నాం. యాక్చువల్ చెప్పాలంటే ఇది ఇప్పటిది కాదు, ఇది ఒక దగ్గర 40 సంవత్సరాల నుంచి లేకపోతే 50 సంవత్సరాల నుంచి ఇందిరాగాంధీ గారి హయాంలో, రాజీవ్ గాంధీ గారి హయాంలో కూడా సీషెల్స్ లో మనం మంచి సంబంధాలు ఏర్పరచుకున్నామండి. అయితే చాలా తక్కువ మంది తెలిసిన అంశం ఏంటంటే సీషెల్స్ అంత చిన్న దేశం అయినప్పటికీ కూడా వాళ్ళ దేశానికి తిరుగుబాటు 2-3 సార్లు అయిందండి. అయితే తిరుగుబాటు కాకుండా ఆ దేశాన్ని ఆపింది భారతదేశం, చాలా ముఖ్య పాత్ర ఉంది అక్కడ. ఓకే. సో స్వాతంత్రం కంటే ముందు అంటే 1800 శతాబ్దంలో చాలా మంది భారతీయులు కూడా ఇప్పుడున్న 120,000 జనాభాలో దగ్గర 20,000 మంది భారతీయ సంతతికి చెందిన వాళ్ళు ఉన్నారు.
దానికి కంట్రోల్ లేకపోతే అక్కడి నుంచి గవర్నెన్స్ అవంతా ఉండేది మన ముంబై రీజియన్ నుంచి జరుగుతూ వచ్చిందండి బ్రిటిష్ వారి హయాంలో. ఓకే. సో అప్పటి నుంచి మనకు సంబంధాలు ఉన్నాయి వారితో. అయితే దాన్నే మోదీ గారు ముందుకు తీసుకెళ్లారు. 2015లో వారు మొదటిసారి వెళ్ళడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు వారు అక్కడ వెళ్ళడం జరిగింది. అయితే ఏంటంటే ఇప్పుడు ఇంకొక మనకి సాగర్ అని ఒక స్ట్రాటజీ ఉండేది, దాన్ని ఇప్పుడు మహాసాగర్ చేశాం. అంటే మహాసాగర్ అనేది మనకి మామూలుగా అంటారు కదా ఇండియన్ ఓషన్ లేకపోతే ఇలా అంటారు కదా, ఆ మహాసాగరం కాకుండా యాక్చువల్ ఫుల్ ఫామ్ చూసుకుంటే మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ ద రీజియన్స్. ఎగ్జాక్ట్లీ. సెక్యూరిటీ అనేది ముఖ్యం ఇక్కడ. అవును. అయితే ఈ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అని అంటున్నారు. స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ కి భారతదేశం యొక్క స్ట్రాటజీ ఏంటి, ఏం వ్యూహం ఉంది? ఎందుకంటే మనం కూడా రక్షణ పరంగా మనం కూడా ఎంతో బలంగా ఉన్నాము. మనం ఏంటి ఈ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ కి మనకి డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే దాని సమాధానము డైమండ్ నెక్లెస్ అని అర్థం అనమాట. సో ఈ డైమండ్ దగ్గరకు వచ్చేసరికి మనకి ఒక పక్క ఒమాన్ లో డొకమ్ పోర్ట్ అని ఒకటి ఉంది, మారిషస్ లో ఒకటి మనకుంది, సియాషెల్స్ లో ఉంది, సింగపూర్ లో చాంగి నేవల్ బేస్ ఒకటి ఉంది, సబాంగ్ పోర్ట్ ఏదైతే ఉందో అంటే మలక్కా స్ట్రైట్ ఎక్కడి నుంచి అయితే వెళ్తూ ఉంటుందో ఆ మలక్కా స్ట్రైట్ అనేది చాలా ఇంపార్టెంట్ చైనా వాళ్ళకి. ఎందుకంటే దగ్గర 70% వాళ్ళ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటుందో ఆ మలక్కా స్ట్రైట్ నుంచే వెళుతూ ఉంటుంది. సో అలా మనకు కూడా మనము మన డైమండ్ నెక్లెస్ ఏదైతే ఉందో నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ మనం చేసుకుంటూ వచ్చామండి. ఓకే. అయితే ఇక్కడ చూసుకుంటే అండి సీషెల్స్ వచ్చేసరికి మనకి పశ్చిమ వజ్రం లాంటిది, వెస్టర్న్ డైమండ్స్ అంటున్నారు అనమాట. అంటే ఈ చిన్న ద్వీపాలు ఏవైతే ఉన్నాయో 150 ద్వీపాల వరకు, దాంట్లో కొన్నిట్లో ఏంటంటే హౌతీలు లేకపోతే అల్ ఖైదాకు సంబంధించిన వాళ్ళు, ఐసిస్ వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారనమాట. అది అంత చిన్న ద్వీపాల్లో మనము పసిగట్టడం చాలా కష్టం అక్కడ. ప్లస్ దానికి తోడు సోమాలియా. సో ఇవన్నిటినీ కూడా అరిగట్టడానికి మన నేవీది అక్కడ మనం డిప్లాయ్ చేసే ప్రయత్నాల్లో మనం ఉన్నాం. సో ఆల్రెడీ మన నేవీ షిప్స్ మనం వెళ్ళాయి కూడా. మనం చూసుకుంటే అండి ఈ అవుట్కమ్స్ లో ఏవైతే వచ్చాయో దాంట్లో మన నేవీ షిప్స్ అక్కడ వెళ్ళడం జరిగింది. మోదీ గారు అక్కడ వెళ్లేదానికంటే ముందే అక్కడ 2 నేవీ షిప్స్ మనము తీసుకెళ్ళాము అక్కడ. సో దాంతో పాటు అక్కడ మనకి ఏంటంటే నేవల్ షిప్ పేరు ఏంటంటే టర్కష్ అనేది ఒకటి మనం అక్కడ డిప్లాయ్ చేసామంటే పోర్ట్ విక్టోరియా దగ్గర మనది నేవీ షిప్ మనం అక్కడ ఉంది. అది కాకుండా ఇక్షాక్ అనేది ఇంకోటి, అది కూడా మనం అక్కడ 2 మనం డిప్లాయ్ చేసి ఉంచామన్నమాట అక్కడ. సో అందు గురించి ముందే చైనా వాళ్ళు రాకుండా మనం వాళ్ళని అడ్డుకుంటున్నామండి. సో అది చూసుకుంటే ఏంటంటే ప్రతి ఒక్కొక్క దానికి చూసుకోవాలన్నమాట. ఏంటంటే వీళ్ళు చైనా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ డిజిబౌటి బేస్ ఎక్స్పాన్షన్ లో వాళ్ళు శాటిలైట్ ఇమేజింగ్ చేస్తుంటే మనము ఆఫ్రికా వాళ్ళతో అంతా కలిపి ఐకేమియా అని ఒక ఎక్సర్సైజ్ చేయడము, లేకపోతే ఇండియన్ ఓషన్ రీజియన్స్ దగ్గర మనం మొత్తం డెవలప్ చేసుకుంటూ వచ్చాం. అయితే చైనా వాళ్ళు కూడా సీషెల్స్ చిన్న దేశం అయినా సరే వాళ్ళు మంచి సత్సంబంధాలు ఏర్పరచుకున్నారు చైనా వాళ్ళతో కూడా. అయితే మనం ఏం చేసామంటే $150 మిలియన్ నాకు తెలిసేది రూపీస్ లోనే ఇచ్చాం వాళ్ళకి, అక్కడ సపోర్ట్ చేస్తున్నాం. అది కాకుండా యూపీఐ వాళ్ళకి ఇస్తుంటే ఆర్థికంగా డిజిటల్ పేమెంట్స్ ఎలా చేస్తున్నారు ఏంటి అనే డేటా కూడా మన దగ్గరకు వస్తుందండి. ఇంకోటి హంబన్ తోట వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ స్పై షిప్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉంచారు. దానికి మనం ఏం చేసాము, అక్కడ ఉండే ఎయిర్పోర్ట్ ని కంట్రోల్ తీసుకున్నాము. ఏ షిప్పులు వస్తున్నాయి ఏంటి అని మనం చూసుకుంటూ వచ్చామండి. అయితే మలక్కా స్ట్రైట్ దగ్గర వాళ్ళు ఇంకా ఎక్స్పాండ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అంటే అక్కడ క్యాప్యూ అని ఒకటి ఉంది. దానికి మనం ఏం చేస్తున్నాము, అండమాన్ లో మనం ఇంకా ఎక్స్పాండ్ చేస్తూ దాన్ని మోడర్నైజ్ చేస్తున్నామండి. సో అందు గురించి ప్రతి దానికి మనం అక్కడ ఈ కౌంటర్ మనం డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఇక్కడ చూడాల్సిన అంశం ఏంటంటే, సరే ఇది ముఖ్యంగా మనకి చైనాతోనే మనకి ప్రాబ్లం వస్తుంది. అయితే ఇంకోటి ఏంటంటే ఆ చుట్టుపక్కల మనం ఒకవేళ అక్కడ బేస్ ఎస్టాబ్లిష్ చేస్తే
మనం ఏవైనా మిజైల్స్ కానీ అక్కడ తీసుకెళ్ళి ఇప్పుడు ఉండే కెపాసిటీ ఏవైతే ఉన్నాయో 5,000 6,000, లేకపోతే అగ్ని అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి, అక్కడి నుంచి కొడితే మనం ఇంకా 3,000 డిస్టెన్స్ ఇంకా ఎక్కువ అయినట్టు కదా. అవును. సో అందు గురించి మనకి రక్షణ పరంగా చాలా చాలా స్ట్రాటజికల్లీ చాలా ముఖ్యమైనదండి. యా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే యుఎస్ తో కూడా మనము అక్కడ మంచి సంబంధాలు ఏర్పరచుకుని యుఎస్, ఇండియా, షీషెల్స్ ఇవన్నీ మూడు కూడా అక్కడ ఎన్వైరన్మెంట్ కానివ్వండి, అలాగే ఇంకోటి ఏంటంటే క్వాడ్ ఏదైతే ఉందో ఇండో పసిఫిక్ మ్యారిటైమ్ సర్వేలెన్స్ కొలాబరేషన్, దాంట్లో కూడా ఇది ఒకటి వస్తుంది. సో ఆ విధంగా ఏంటంటే ఒక పక్క క్వాడ్, ఇండియన్ ఓషన్ రీజన్స్, షీషెల్స్ ఇవన్నీ కలుపుకొని మల్టిపుల్ లేయర్ ఆఫ్ సర్వేలెన్స్ మనం మన ఇండియన్ ఓషన్ చుట్టూ తీసుకొస్తున్నాం అండి. కరెక్ట్. ఓకే, ఇప్పుడు పాకిస్తాన్కి జలాంతర్గాములు వచ్చినటువంటి నేపథ్యంలో కొత్తగా చైనా నుంచి వాళ్ళకి 8 జలాంతర్గాములు వాళ్ళకి రావాల్సినాయి. దాంట్లో నుంచి 1 జలాంతర్గామి వచ్చింది. వాళ్ళు క్రమక్రమంగా వాళ్ళు ఇండియన్ ఓషన్ వైపు వాళ్ళు ఎప్పుడు కూడా గతంలో రావడానికి వాళ్ళు ప్రయత్నం చేయలే 1971 తర్వాత. అట్లాంటిది వాళ్ళు మొట్టమొదటిసారిగా దాంట్లోకి ప్రవేశించే ఏర్పాటు చేస్తున్నారు అనేటటువంటి మాట వినిపిస్తోంది. ఇట్లాంటి నేపథ్యంలో ఇది పాకిస్తాన్కి కౌంటర్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా దీని నుంచి? తప్పకుండా అండి. మనము ఎలా చూడాలంటే పాకిస్తాన్ దగ్గరకు వచ్చేసరికి అంటే చైనా వాళ్ళు ఎప్పుడు ప్రత్యక్షంగా వాళ్ళు యుద్ధానికి దిగరండి. వాళ్ళు ఏంటంటే ఈ పరోక్షంగా అది ప్రాక్సీ వార్ చేస్తూ ఉంటారు. సో అయితే ఇక్కడ చూసుకోవాల్సిన అంశం ఏంటంటే మనము ఆల్రెడీ కరాచీ పోర్ట్ లో మనకంటూ మనకు ఒక గ్రిప్ ఉందండి. మన ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు. అది కాకుండా మనము చూసాం మన కరాచీ పోర్ట్ లో, కరాచీ నగరంలో ఏమైందో కూడా. సో భారత్ కూడా చాలా టైట్ చేసుకుంటూ వస్తోంది. మనకి పెద్ద తలనొప్పి పాకిస్తాన్ కాదండి, మన తలనొప్పి యాక్చువల్లీ మనకి చైనా. సో పాకిస్తాన్ వాళ్ళు ఏంటంటే చైనా వాళ్ళు ఎలా చెప్తే అలా ఆడతారు. లేదు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అంటే వాళ్ళకి లోన్ గురించి మన ట్రంప్ దగ్గరికి వెళ్ళడము, ట్రంప్ దగ్గర సరే మీరు ఇలా చేయండి అంటే అలా చేస్తారంటే ఒక పోస్ట్ మ్యాన్ ని వాడుకుని వదిలేస్తున్నారు యుఎస్ వాళ్ళు. చైనా వాళ్ళు ఏంటంటే భారత్ ని నియంత్రించడానికి పాకిస్తాన్ ని వాడుకుంటున్నారు. సో ఈ శాటిలైట్లు వీళ్లే కాదు, ఈవెన్ టుర్కీ కూడా డ్రోన్స్ లేకపోతే ఇవన్నీ సబ్మెరైన్స్ కూడా ఇవ్వడం, జలంతర్గాములు ఇవ్వడం కూడా జరుగుతోంది. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏ ఏ దేశాలు మనకి వ్యతిరేకంగా వాళ్ళు మనకి చుట్టుముట్టాలని చూస్తున్నారో మనం వాళ్ళ దేశాల చుట్టూ కూడా మనము మన స్థావరాలను ఏర్పరచుకోవడము. ఇప్పుడు అజర్బైజాన్, టుర్కీ చూసాము. సో వాళ్ళకి ఏం చేసాము మనము, గ్రీస్ కి లేకపోతే అర్మేనియాకి, సైప్రస్ ఈ దేశాలందరికి వెళ్ళి మనం బ్రహ్మోత్సవ్ ఇచ్చాం వాళ్ళకి. అలాగే ఆకాష్ తీరు వాళ్ళు మనం ఈ మధ్య చూసాం ఏంటంటే అర్మేనియా వాళ్ళది మనకి రిపబ్లిక్ డే ఎలా చేసుకుంటాం వాళ్ళు అక్కడ చేసుకుంటున్నప్పుడు ఇవన్నీ వాళ్ళు మంచిగా ఎగ్జిబిషన్లో పెట్టి మొత్తం మా దగ్గర ఇవన్నీ ఉన్నాయని రక్షణ పరంగా మేము ఎంత బలంగా ఉన్నాము అని భారత్ దగ్గర నుంచి చూపించడం జరిగింది, ప్రదర్శన జరిగింది అక్కడ. సో అందు గురించి ఏంటంటే అలాగే చైనా కూడా మనం ఫిలిప్పీన్స్, వియట్నాము, ఇంకా చూసుకుంటే ఇండోనేషియా ఈ దేశాలన్నిటితో కూడా మనం మంచి సంబంధాలు ఏర్పరచుకుంటున్నాము. దానికి తోడు తైవాన్ తో అంటే తైవాన్ నుంచి సెమీ కండక్టర్ ఇన్వెస్ట్మెంట్ మనం ఇక్కడ చేపిస్తున్నాం. సో అంటే ఇప్పుడు తైవాన్ మీద ఒకవేళ ముట్టడి జరిగినా సరే భారతదేశం సెమీ కండక్టర్ పరంగా తైవాన్ సంస్థలతో మంచి సంబంధాలు ఏర్పరచుకుని ప్రపంచానికి ఎటువంటి ఆటంకం జరగకుండా, ఎందుకంటే సెమీ కండక్టర్లు 70 to 80% మనకి తైవాన్ లోనే అది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతూ ఉంటుంది కాబట్టి అది కాకుండా ఎటువంటి ప్రపంచానికి ఇబ్బంది కలగకుండా మనం చేస్తున్నాం. సో అందు గురించి ఏంటంటే వాళ్ళు మనల్ని చుట్టుముట్టించే ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, మన వైపు నుంచి మన ప్రయత్నాలు మనం చేస్తున్నాం అండి. కాకపోతే రెండింటి మధ్య భారత్ది పైచేయి కలిగేలా, భారత్దే పైచేయేలా రేపు పొద్దున ఏదైనా జరగకూడదు ఏదైనా జరిగి ఒకవేళ డైరెక్ట్ వారిలోకి రావాలని మనం అనుకుంటున్నాం. చైనా వాడు ఏదైనా పరిస్థితులు ఏమైనా ఇబ్బందికరంగా పరిణమిస్తే వాటిని తిప్పికొట్టే విధంగా స్థావరాలు ఏర్పరచుకోవాల్సినటువంటి బాధ్యత, తక్షణ కర్తవ్యం కూడా భారత్కి ఉంది. కాబట్టి ప్రధానమంత్రి మోడీ చేస్తున్నటువంటి ఈ పర్యటన సైనిక పరంగా, రక్షణ పరంగా డెఫినెట్గా ఇది గొప్ప మూవ్ అని మనం భావించాల్సి ఉంటుందా? తప్పకుండా అండి. మీరు ఇది ఒక్కటే అని చూడకండి, మారిషస్ వెళ్ళారు, నెక్స్ట్ ఇక్కడ సీషెల్స్, ఇంకా ఫిజీ,
దాంతోపాటు మాల్దీవ్స్ తో కూడా వాళ్ళు ఇప్పుడు మంచి సంబంధాలు ఏర్పరచుకున్నారు కదా. భారత్ వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు కూడా ఇప్పుడు భారత్ కి కలిసి వస్తామని చెప్తున్నారు. అలాగే బంగ్లాదేశ్ లో కూడా షేక్ హసీనా గారు నేను బంగ్లాదేశ్ కి వెళ్ళిపోతాను అని చెప్తున్నారు. అంటే ఎక్కడెక్కడ చైనా వాళ్ళు భారత్ కి వ్యతిరేకంగా నెరేటివ్ తీసుకొస్తున్నారు, మన ప్రయత్నాలు మనం చేస్తున్నాము, కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అలాగే మయన్మార్ అధినేత కూడా మన దేశానికి రావడం జరిగింది. సో మన ఏంటంటే విదేశీ శాఖ ఎవరైతే ఉన్నారో వారు ఇంకా రక్షణ పరంగా కానీ వాళ్ళు చాలా అగ్రెసివ్ గా పనిచేస్తున్నారండి. సో దీనికి తోడు ఏంటంటే మనము యుఎస్ వాళ్ళు కూడా ఇప్పుడు మనకి ఫర్గా వస్తున్నారు. సో వాళ్ళు కూడా మనతో మోదీ ఇంకా వారి పర్యటనలు ఉంటాయి. లేదంటే ఇంకా ఏమంటున్నారంటే వచ్చే రిపబ్లిక్ డే అప్పుడు ట్రంప్ గారు రావచ్చు ముఖ్య అతిథిగా అంటున్నారు. అంటే ఆ సంబంధాల్ని కూడా మనము మార్చుకుని మనకి ఫేవరబుల్ గా మనం మార్చుకుంటున్నామండి. కానీ పాకిస్తాన్ అమెరికా తమతోనే ఉంది, చాలా బలపడిపోయాం, చాలా బ్రహ్మాండంగా ఉన్నాం అనుకుంటుంది. అనుకోవడంలో తప్పేం లేదు, కానీ వాణిజ్య పరంగా కానివ్వండి ఇంకేమైనా సరే భారత్కి యుఎస్కి ఎప్పుడైనా సరే భారత్ నుంచే వాళ్ళకి ఎక్కువ లాభం ఉంటుంది. కానీ పాకిస్తాన్ వాళ్ళని నమ్మితే ఎన్నిసార్లు నమ్మారో అన్నిసార్లు మోసపోయారు. ఏకైక కారణము అమెరికా పాకిస్తాన్కి మొత్తము వ్యతిరేకంగా ఎందుకు వెళ్ళదంటే వీళ్ళ న్యూక్లియర్ క్షిపణుల్లో కొన్ని అక్కడ దాచి ఉంచారు. అంటే అవసరం వచ్చినప్పుడు చైనా మీద లేకపోతే రష్యా మీద ఏమన్నా మనము వాళ్ళు అటాక్ చేయడానికి యుద్ధానికి పనికి వస్తుంది ఈ పాకిస్తాన్ ఒక సెంట్రల్ పాయింట్ గా వాళ్ళు పెట్టుకున్నారు. కానీ దానికి మించి పాకిస్తాన్ అంటే వాళ్ళకు మితిమీరిన అభిమానం అయితే ఏం లేదండి. ఇప్పుడు భారత్ ఈ అరిఘాత్ ఇట్లాంటి అద్భుతమైనటువంటి సబ్మెరైన్స్ ఇవన్నీ కూడా ఎక్వైర్ చేశారు. వాటిలో డెవలప్మెంట్స్ కూడా బాగా తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా వస్తున్నటువంటి కొత్త అదైనటువంటి వెరైటీలో దాదాపు 8 మిసైల్స్ ఒకేసారి ఫైర్ చేసేటటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. వీటన్నిటిని కూడా వ్యూహాత్మకంగా డిఫరెంట్ దీవుల్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఎక్కడైనా మోహరించే అవకాశం ఉందా? తప్పకుండా ఉందండి. సో దీన్ని ఏంటంటే మనకి రక్షణ పరంగా మనకి ఎక్కువ దాని మీద వార్తలు రాకపోయినా సరే మనము ఏంటంటే కనెక్టింగ్ ద డాట్స్ అంటారు. ప్రతి చిన్నది ఏం జరుగుతుందో మనం అబ్జర్వ్ చేసుకుంటూ వస్తే మనకి క్లియర్ గా అర్థమైపోతుంది. సో అది కాకుండా ఈస్ట్ ఆఫ్రికా నుంచి కూడా మనం మంచి సంబంధాలు ఏర్పరచుకుంటున్నామండి. ఇవన్నీ ఏంటంటే ఆ దిశగా ఏంటంటే ఈ మన ఇరాన్ ఇజ్రాయెల్ యుఎస్ యుద్ధం తర్వాత మనకి ఈ ఇటుపక్క ఆఫ్రికా భారతదేశం సత్సంబంధాలకి మాత్రం మన వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతో ఇంకా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఒకటి సర్వేలెన్స్, అంటే స్ట్రాటజిక్ గా సర్వేలెన్స్ ఒకటి, ఇంకోటి చైనా వాళ్ళకి చెక్ పెట్టే ప్రయత్నం ఒకటి, ఇంకోటి మనకి ఈస్టర్న్ ఆఫ్రికాతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడం ఒకటి. నెక్స్ట్ ఏంటంటే మన టెక్నాలజీ పరంగా ఈ యూపీఐ లేకపోతే జన్ ఔషధి లేకపోతే అక్కడ వాళ్ళకి స్కూళ్ళు హాస్పిటల్ ఏర్పాటు చేయడంలో ఇవన్నీ ఉన్నాయి. అయితే కొన్ని ఏంటంటే మనము ఇంకా ఫార్మల్లీ మనకి అక్కడ బేస్ ఇస్తారు, ఇటువంటివి ఏవి మనం ఇంకా జరగలేదు, అదొకటి గమనించాల్సింది. రెండో అంశం ఏంటంటే చైనా వాళ్ళు కూడా సీషెల్స్ తో వాళ్ళంతటా వాళ్ళు మంచి సంబంధాలు ఏర్పరచుకునే వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మనకి ఈ ఈస్టర్న్ ఆఫ్రికన్ దేశాలు, తూర్పు ఆఫ్రికన్ దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా అటు ఇటు తూలుతున్నారు అనమాట. ఒక భారతదేశము లేకపోతే చైనాని తూలుతున్నారు. అందుగురించి మనం చూడాల్సిన అంశం ఏంటంటే మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉండాలి, ఎక్కడ ఆపకూడదు. సో ఏదో చైనా వాళ్ళు కామ్గా ఉన్నారని ఎప్పుడు అనుకోకూడదు, మన ప్రయత్నం చేయాల్సిందే, అది ఎక్కడ ఆపకూడదు. మనకి దేశం లోపల కూడా చైనా వాళ్ళు ఏదో ఒక అలజడులు సృష్టించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. అంటే మనం ఈ అండమాన్ నికోబార్ ద్వీపాల్లో మనం అభివృద్ధి చేద్దామంటే చేయకూడదు, ఎన్వైరన్మెంట్ ప్రాబ్లం ఇలా చెప్పే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ మోదీ గారి పర్యటన ఏదైతే ఉందో చాలా దిగ్విజయమైనది అయ్యింది. అలాగే అంతర్గతంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తారని మనం ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు, చాలా చక్కటి వివరాలు మా ప్రేక్షకులందరికీ అందజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఇదే ఇవాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి
హెచ్ఎం టీవీ.